ది రూఫ్ ఆఫ్ బిల్డింగ్ ఆర్ ఆఫెన్ పెయింటెడ్ వైట్ డ్యూరింగ్ సమ్మర్. వై అంటే ఈ క్వశ్చన్ కి అర్థం ఏంటి తెలుసమ్మా, వైట్ కలర్ సన్లైట్ ని రిఫ్లెక్ట్ చేస్తుంది, హీట్ ని పీలుస్తుంది, సో బిల్డింగ్ చాలా కూల్ గా ఉంటది. ఓకేనమ్మా, డన్. సమ్మర్ టైంలో సో బిల్డింగ్ కనుక వైట్ కలర్ పెయింటింగ్ వేస్తే మన సమ్మర్ లో ఈ యొక్క ఇళ్ళని తెల్లగా రంగేస్తారు, ఎందుకంటే తెల్ల రంగు వేడిని అబ్జర్వ్ చేసి బిల్డింగ్ చాలా కూల్ గా ఉంచుతుంది కాబట్టి. అదే పాయింట్ క్వశ్చన్. వైట్ పెయింట్ ఇస్ ఏ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్, గుడ్ రిఫ్లెక్టర్ ఇస్ ఏ బ్యాడ్ అబ్జర్వర్ హీట్. సో రూఫ్ ఆఫ్ బిల్డింగ్ దట్ ఆర్ పెయింటెడ్ వైట్ టు కీప్ కూలింగ్ డ్యూరింగ్ సమ్మర్. ఫస్ట్ పాయింట్ అర్థం, ఫస్ట్ పాయింట్ చెప్పుకుందాం. ఫస్ట్ పాయింట్ అర్థం ఏంటంటే ఈ యొక్క వైట్ కలర్ ఏం చేస్తుంది అంటే వేడిని బాగా అబ్జర్వ్ చేస్తుంది. సో నెక్స్ట్ అందుకే తెల్లని రంగేసిన హౌసెస్ చాలా చల్లగా ఉంటాయి. గుడ్ రిఫ్లెక్టర్ అన్నమాట. సో వైట్ ఈస్ ఎ గుడ్ రిఫ్లెక్టర్ ఆఫ్ హీట్. గుడ్ రిఫ్లెక్టర్ వచ్చి బ్యాడ్ అబ్జర్వ్ ఆఫ్ హీట్. మోర్ రిఫ్లెక్షన్, లెస్ అబ్జర్వేషన్. సో రూఫ్ ఆఫ్ ది బిల్డింగ్ దట్ ఆర్ పెయింటెడ్ వైట్ టు కీప్ కూల్ డ్యూరింగ్ సమ్మర్. బిల్డింగ్ పైన రూఫ్స్ ని ఏం చేస్తారు, వైట్ కలర్ తో పెయింట్ వేస్తారు. అది ఏం చేస్తుంది, సమ్మర్ టైంలో చాలా కూల్ గా ఉంచుతుంది. ఓకేనమ్మా, అది క్వశ్చన్ కి అర్థం.